హాయ్ అండి. ఈరోజు ఆఫ్టర్‌నూన్ లంచ్‌లకు చేద్దామనుకుంటే నిన్నటిదే అన్నమంతా మిగిలిచ్చేశారు పిల్లలు మేము తినమనేసేసి. ఈరోజు నేను ఆఫ్టర్‌నూన్ లంచ్‌కు ఇంకా సద్దన్నం ఉందనేసి నేను కొంచెము లెమన్ రైస్ అనేది తయారు చేస్తున్నాననమాట. దానికోసము ప్యాన్ పెట్టేసి ఆయిల్ ఏసేసి తిరువాత గింజలు, శనగపప్పు, పల్లీలు అన్నిటిని బాగా వేయించేసి కరివేపాకు వేసేసి ఆలూస్‌ని కూడా వేసుకుంటే టేస్ట్ కొంచెం బావుంటదనేసి ఆలూస్‌ని కూడా వేసేసాననమాట. తర్వాత వంకాయని బాగా వాష్ చేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ మనం ఆలూస్‌ను కొంచెం బాగా మగ్గించుకున్నాక మనము వంకాయ, పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నాను. వంకాయ, పచ్చిమిర్చిని కూడా వేసేసి కొంచెము బాగా వేయించుకున్నాననమాట. కొంచెం సాల్ట్ ఏసేసి బాగా మూత పెట్టేసుకొని కొంచెం మగ్గేటట్టు చేసుకున్నాను. తర్వాత కొంచెము దాంట్లోకి సాల్ట్ అనేది సరిపోయిద్ది లేదనేది చూసుకొని మనం వేసుకోవాలండి. తర్వాత పచ్చి బఠానీలు ఇప్పుడు బాగా వస్తున్నాయండి. అందుకనేసి అవి కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందనేసి పచ్చి బఠానీలు కూడా వేసేసి బాగా వేయించాను. కొంచెం పసుపు కూడా వేసేసాను. ఇంకా కొంచెము చద్దన్నం కదండి, కొంచెం సేపు దాంట్లోనే పెట్టేసి మూత పెట్టేశాను. లెమన్ కూడా పిండేసి కొంతసేపు అయిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకున్నాను. మనకు లెమన్ రైస్ అనేది ఎంతో టేస్టీగా ఉంది. ఇలా ట్రై చేసి చూడండి.